అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే ఎల్పీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే మనం చెప్పాము. దీని అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే జోనల్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి మిగతా కూడా క్లారిటీ అయితే వీడియో చెప్తానండి. వీడియో లాస్ట్లో చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ కిందికి అయితే మీరు చూసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ అని ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ అనేది చూడొచ్చు. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే జనవరి 20 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 19 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీకు అప్లికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే చాలా తక్కువనే ఉన్నాయి, అయినా పర్లేదు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు 5,696 వేకెన్సీ అయితే ఉన్నాయి. నిన్న అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, షార్ట్ వీడియో అనేది. లెవెల్ 2 కింద అయితే సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అయితే కంపల్సరీ అయితే మీరు విజన్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే ఐ టెస్ట్ అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది. ఈ టెస్ట్లో అయితే ఇవైతే కంపల్సరీ అయితే మీరు పాస్ అని అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే జనరల్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 6 మంత్ వరకు అయితే మీరు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా మీ కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుందండి. అండ్ మిగతా ఇక్కడ గ్రూప్ డి ఉద్యోగాల వాళ్ళకు కూడా ఇక్కడ ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. అప్ టు 40 ఇయర్ వరకు అనేది గమనించవచ్చు. అప్లికేషన్ ఫీజు అయితే గమనించండి. ఆన్లైన్ ద్వారా మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది. అయితే మీకు రిఫండబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడు రిఫండ్ అవుతుందో అది కూడా నేను చెప్తాను. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. CBT1 ఎగ్జామ్ అనేది మీరు రాసిన తర్వాత అయితే మీకు అనేది మీ మనీ అయితే మీకు రిఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ CBT1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ CBT1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మెడికల్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. CBT1 క్లియర్ చేసుకున్న వాళ్ళకైతే CBT2 అయితే ఉంటుంది. CBT1 ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. CBT1 సిలబస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 1 అవర్ టైం అయితే ఇస్తారు. 75 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40%, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకైతే 30%, ఎస్టీ వాళ్ళకైతే 25% మార్క్స్ అనేది మీకు రావాల్సి అయితే ఉంటుంది. అనేది మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది, జనరల్ సైన్స్ అయితే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇది క్లియర్ చేసుకున్న వాళ్ళకైతే CBT2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. CBT2 ఎగ్జామ్ అనేది చూసుకుంటే పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి అని ఉంటుంది. అండ్ టోటల్ అయితే 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. అండ్ టోటల్ మార్క్స్ అనేది 175 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. పార్ట్ ఏకి అనేది 100 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ బికి అనేది 75 మార్క్స్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 అని గమనించండి ఫ్రెండ్స్. పార్ట్ ఏ అనేది CBT1 ఏ విధంగా క్వాలిఫై అవుతారో ఇది కూడా అదే విధంగా అయితే ఉంటుంది. అనేది మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అయితే ఉంటుంది. బేసిక్స్ అయిన ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. తర్వాత పార్ట్ బిలో అనేది చూసుకుంటే మీ ట్రేడ్కు సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. దీంట్లో ఆల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 35% మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. క్వాలిఫికేషన్ వివరాల్లో వస్తే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది 10th తర్వాత అయితే ఐటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా 10th తర్వాత అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. తర్వాత 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీరు ఏ డిప్లొమా నుంచి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారో ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసే ప్రయత్నమే చేయండి. నోటిఫికేషన్ అయితే కింద మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశాను. అండ్ ఇక్కడ జోన్ వైజ్గా వేకెన్సీ అయితే కేటాయించారు. జోన్లో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన సికింద్రాబాద్ జోన్లోనే మనం చూసుకుందాం. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సికింద్రాబాద్ జోన్లో అయితే 2 జోన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ సెంట్రల్ జోన్ అని, అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఇక్కడ మీరు చూసుకుంటే ఇది విశాఖపట్నంలో ఇంకా పూర్తిగా అయితే డివైడ్ అయితే చేయలేదు. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే సికింద్రాబాద్ జోన్లో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 559 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి. అండ్ నెక్స్ట్ అది ఈస్ట్ కోస్ట్ జోన్లోనే చూసుకుంటే 199 వేకెన్సీ అయితే ఉన్నాయి. అటు వేరే జోన్లో కూడా ఇక్కడ మీరు వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ అయితే కింద టెలిగ్రామ్లో అయితే ఉంటుంది కాబట్టి అక్కడైతే మీరు చూసే ప్రయత్నమే చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా రేపు అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అయితే నేను మీరు ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ కూడా చేసి అయితే పెడతాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.